ఓకే. 'సిద్ధార్థ్' గారి 3 BHK అండ్ ఆల్సో రేపు రిలీజ్ అయ్యే 'మార్గన్' మూవీ ఉంది. అది దాని ట్రైలర్ చూసేద్దాం. అండ్ ఆల్సో నవీన్ చంద్ర గారి 4th నాడు రిలీజ్ అవుతుంది. దాని పేరు కూడా 'షో టైమ్' అంట మూవీ. సో 3 ట్రైలర్లు ఇప్పుడే చూసేద్దాం. 3 అన్నిటి కలిపి చూసేద్దాం అనమాట. ట్రై చేస్తాను ఎట్లయితే ఉంటుందో. సో ఫస్ట్ అయితే చూసేద్దాం, తర్వాత మాట్లాడేసుకుందాం. 3 BHK ఫస్ట్ చూద్దాం. ఓకే. ఓ ఇల్లు మొత్తం నిండిపోయిందిగా ఇళ్ళతోటి. ఇయర్స్ ఆఫ్ డ్రీమ్ இல்ல எனக்கு 34 வருஷம். మస్తున్నాడు. அப்பாக்கு அதுக்கும் மேல. பா நம்ம ஃபியூச்சர்ல வீடு கட்டுறப்போ பெரிய வீடா கட்டுறோம். வாசல்ல ஒரு போர்டு, வாசுதேவன் அண்ட் ஃபேமிலி. நல்லா வரணும், எல்லாம் சக்சஸ் ஆகணும். உனக்கு உங்க அப்பாவை ரொம்ப பிடிக்கும்ல? அப்படியே சூரியவம்ச படம் பார்த்த மாதிரியே இருக்குப்பா. ஒரு 7 லட்சம் ரூபாய் சேர்த்து வச்சிருக்கேன். என்ன சார் 7.5 8 காமெடி பண்றீங்க? ఇల్లు కోసం நம்ம கிட்ட பணம் இருக்கா இல்லையான்னு நம்ம அக்கௌண்ட்டை பார்க்க வேணாம், நம்ம பாடி லாங்குவேஜை பார்த்து எடை போடுவாங்கப்பா. நல்லா படிச்ச ஒரு ஆள் ஆயிடுவேன் எங்க வீட்டுல நம்புறாங்கடா. எனக்கு இந்த படிப்பு மாதிரி வர மாட்டேங்குதே. என்ன ரிஜெக்ட் பண்றீங்களா சார்? லைஃப் அவ்வளோ ஈஸி இல்லைல்ல. ஆசை கனவு எல்லாம் போச்சு. வீடு வாங்கி ஆகணும்னு அப்படி என்ன பிடிவாதம் வாசு உனக்கு? வீடுங்கிறது மரியாதை இல்லையா? இந்தியாவில் இத்தனை கோடி பேர் இருக்கான். எவனை கேட்டாலும் ஹார்ட் ஒர்க் பண்றாங்கிறான். இங்க ஹார்ட் ஒர்க் பண்ணிலாம் முன்னேற முடியாது. தட்ஸ் ஹார்ஷ் ட்ரூத். எனக்கு நடந்தது உனக்கு நடந்துடக்கூடாதுப்பா. அப்பா மாதிரி ஆயிராத, என்ன மாதிரி ஆயிராத, என்ன மாதிரி ஆயிராதப்பா. நீங்க டிராவிட் ஃபேன் பா, நான் தோனி ஃபேன். எவ்வளோ ரிஜெக்ஷன் ஃபெயிலியர் ஃபேஸ் பண்ணாலும் ட்ரை பண்ணிக்கிட்டே இருப்பேன், உழைச்சிக்கிட்டே இருப்பேன். எனக்கு அது நல்லா வருங்க. அப்பா நம்ம ஏரியாலே வீடு வாங்கணும், உனக்கு அதானே ஆசை? நீங்க வீடு வாங்குறது முக்கியம், இன்னும் கொஞ்ச நாள் தானே. ஓகே. இந்த வீடு கிடைச்சிட்டா அப்பா சந்தோஷப்படுவார்ல. என்னால முடியலன்னா என்ன, பிரபு இருக்கான். நான் தோத்தாலும் அவன் ஜெயிச்சிருவான். జయించరువేంపా. ఓకే. ఎమోషనల్ స్టోరీ. జూలై 4th వస్తుంది. అంటే లైక్ ఇల్లు కట్టడం చాలా వడీసేమన్నా మోస్ట్ మిడిల్ క్లాస్ థింగ్. చాలా చాలా కష్టం. ఇప్పుడున్న ఎకానమీలో చచ్చిపోవాలి బాబు నిజంగా. సో యా దాన్ని మంచి ఎమోషన్ చూపిస్తాను అనిపిస్తుంది. అండ్ ఆల్సో లైఫ్లో జరిగిన చాలా ఈవెంట్స్ అన్నింటినీ అలా 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 ఈ ఇల్లు అనేది మెయిన్ ఎమోషను. వీళ్ళు ఇల్లు కడదాం అని చెప్పేసి ఒక పర్టికులర్ టైం నుంచి వాళ్ళ లైఫ్లో అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటా ఉంటే కుదరట్లేదు. అండ్ ఆల్సో పాత 1000 రూపీ నోట్ డబ్బులు కూడా ఉన్నాయి అన్నట్టు. సో ఎప్పటి నుంచో నడుస్తుంది కుదరట్లేదు. ఇటుదికి మన ఇన్ఫ్లేషన్లు అండ్ ఆల్సో రెసెషన్ అంటారు, జాబులు దొరకపోవడం. సో వీటన్నిటి మధ్యలో ఒక మంచి ఎమోషనల్ స్టోరీ అనిపిస్తుంది, ఒక మంచి ఫ్యామిలీ మూవీ. సో బాగుంటే హ్యాపీ, ఎలా ఉండదు చూడాలి. ఐఎమ్ ఎక్సైటెడ్, కైండ్ ఆఫ్ ఎక్సైటెడ్. తమిళ్లో చూశాను, తెలుగు ట్రైలర్ ఇంకా రాలేదు. సో 4th నాడు ఆల్రెడీ వస్తుందట తెలుగులో కూడా. సో చూసేద్దాం ఇప్పుడు. సో అది అనుకున్నా కానీ ఇప్పుడు ప్రస్తుతానికి రేపు 'మార్గన్' అనే ఒక మూవీ వస్తుంది. సో విజయ్ ఆంటనీది. దాని గురించి ఏది తెలియదు. 6 minutes ఆల్రెడీ రిలీజ్ చేసేసారు. అంటే రేపు కన్నప్ప వస్తుంది కాబట్టి వాటి ఆ మాత్రం వాటిసే కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి ముందే రిలీజ్ చేస్తున్నారు. ఏదో తెలియదు నాకు, 'మార్గన్' అంటే ఏదో తెలియదు, ఏమి లేదు. తెలుగులో చూస్తున్నా ట్రైలర్, తర్వాత చూసి మాట్లాడదాం. సో యా చాలా కేర్ఫుల్గా వాచ్ చేయండి. మనం ఆమెను ఎలా అయితే ఫాలో చేస్తున్నామో కిల్లర్ కూడా ఎవ్రీ సెకండ్ దాన్ని ఫాలో చేస్తూ ఉంటాడు. తను మన చేతిలో ఉంది. సార్ పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి ఏదో స్పెషల్ డ్రగ్ డోస్ ఇంజెక్ట్ వల్లే బాడీ నల్లగా మాడిపోయింది. ఓకే. He is Mr. Dhruva, Senior ADGP Mumbai. ఇకపై ఈ కేసు నేనే హ్యాండిల్ చేస్తాను. ఇట్స్ కంప్లీట్లీ అన్అఫిషియల్. కొన్నిసార్లు
కలుపు మొక్కను పీకాల్సి వచ్చినప్పుడు మొత్తం తోటనే తవ్వాల్సి వస్తుంది. Arvind, age 23, son of Murali Krishna, identification cut on the left eyebrow. ఒకడిని ఏ విధంగా కొట్టకుండా తిట్టకుండా మినిమం ఇలా 6 గంటలు ఐసోలేట్ చేశామంటే లూజర్ వాడి ఐడియల్ మైండ్లో ఉన్న డెవిల్ ఆటోమేటిక్గా బయటకు వస్తుంది. మంచి మంచి పాయింట్స్ ఉన్నాయి. ఇది కేవలం నీళ్లే కాదురా, భూమి యొక్క రక్తం. లీటర్ల వాటర్ క్యాన్ ఖాళీ చేసేసాడు సార్. ఎవరి అబ్బాయి? చెప్పు. సెకండ్ హాఫ్ అంతా దీని మీద ఉంటుందేమో. ఇది నీకెన్నో హత్య. నేను చెప్పలే, డెవిల్ బయటికి రావడానికి ట్రై చేస్తోంది. అయితే ఆ ఇంజెక్షన్ ఇచ్చిండు, ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత అందరు నల్లగా అయినా చచ్చిపోతారు. సో అక్కడ వరకు ఇంట్రెస్టింగ్. దాని తర్వాత వాట్ హ్యాపెన్స్ అంటే లైక్ మన హీరో కూడా ఇచ్చారు, కాకపోతే హీరో బతికి బయటకు వచ్చిన అసలేదు. ఎందుకంటే యూ కెన్ సీ దాట్ మేకప్ అంతా ఎక్కువ ఉంది. మంచి థ్రిల్లర్ అనిపిస్తుంది, బాగుంటుంది, చూడాలి డెఫినెట్లీ. రేపు పెద్ద సినిమాలు ఉన్నాయి కాబట్టి పరిస్థితి చూడాలి. రేపైతే కష్టం థియేటర్కి వెళ్ళడం. సో బాగుంది టాక్ వచ్చినా, లేకపోతే వీళ్ళైతే ఖచ్చితంగా సాటర్డే అట్లా వెళ్ళి చూసేస్తా. బాగుంటే హ్యాపీ. సో మీకు ఎలా అనిపించింది? నాకైతే మాత్రం బాగుంది అనిపించింది. సో చూద్దాం ఎట్లా ఉంటుందో. సో ఇదే కాకుండా షో టైమ్ అని చెప్పేసి నవీన్ చంద్ర గారిది ఒక మూవీ వస్తుంది 4th నాడు, అది కూడా. సో చూసిద్దాం అది ఎట్లా ఉంటుందో. సో ఓహో షో టైమ్. హరీష్ గారు ఉన్నారు దీంట్లో. హరీష్ అబ్బో, ఇంట్లో పెద్ద జిమ్మే సెట్ చేసుకున్నావు. ట్రైనర్ కదా. ఇతనెవరు ఇక్కడ పడుకున్నాడు? ఇతని గురించి సార్ నేను చెప్పింది. ఇతనే ఫ్రెండ్, పెద్ద డోస్ కేసులో ఉన్నాడు. ఇంటికి ముందు నా కూతురు మెడలో చైన్ లాగపోయాడు సార్. నేను అతని కాలర్ పట్టుకుని గట్టిగా లాగేసరికి గోడ కుత్తుకుని కింద పడి చచ్చిపోయాడు సార్. చచ్చిపోయాడు? జోక్ చేస్తున్నావా? నాకు తెలుసయ్యా ఇది ప్రాంక్ అని. ఫ్రెండ్ అంటావు, చచ్చిపోయాడు అంటావు. ఇదిగో నువ్వు కోర్టుని చీట్ చేయగలవు కానీ కోర్టులో వాదించే లాయర్ చీట్ చేయలేవు. వరదరాజులు ఇక్కడ. సూర్య తప్పేం లేదు సార్, నా వల్ల ఇదంతా జరిగింది సార్. ముందు క్లియర్ గా చెప్పండి, ఎవరు మీలో ఎవరు చేశారు? వీడితో పెట్టుకున్నావా? మళ్ళీ వస్తాను రా. ఇప్పుడు పెద్ద సైకో. ఓకే, నీకు స్టేషన్ చూడాలన్నంత ఇష్టంగా ఉంటే నువ్వు కూడా రావచ్చు. వస్తావా? అమ్మని ఏం చేయొద్దు, అమ్మని ఏం చేయొద్దు. కూడా చేశారు. ఇప్పటికే చాలా కష్టపడతాను. ప్రాపర్ కంప్లైంట్ ఉండాలి. అప్పుడు ఎక్కడికి రమ్మని అక్కడికి వస్తా. అయినా మా ఇంట్లో మాకు నచ్చినట్టు ఉండొద్దా? ఆ ఫ్రీడమ్ కూడా లేదా మాకు? ఓకే, అవును సూర్య. ఎంత పని చేశారా మీరు? ప్లీజ్ సార్. ఇంట్రెస్టింగ్. ఇప్పుడు లేస్తాడు చూడు. కమలా హాసన్ లేరా? వీడియో నా పార్టీ ఇవ్వాలంటాడు. వీడికి సైమా కాదు, ఆస్కార్ ఇవ్వచ్చు. అంటే లైక్ షో టైమ్ అని పెట్టడం ఎందుకు నాకు అర్థం కాలేదు. బట్ మీతో బాగుంది అనిపించింది. అంటే లైక్ 11 వచ్చిన తర్వాత అన్నీ మారిపోయినాయి అనమాట. నవీన్ చంద్ర గారు మూవీస్ జనంత ఇంట్రెస్టింగ్ క్రియేట్ అయితే గ్యారంటీ. అంటే మంచి సినిమా వస్తే ఇట్లా ఉంటుంది ఖచ్చితంగా. ఒక హీరో గారు ఎనీ యాక్టర్ వాళ్ళ దగ్గర నుంచి ఒక మంచి ఫిల్మ్ వచ్చిందంటే నెక్స్ట్ మూవీ కంపల్సరీ ఎక్సైట్మెంట్ అయితే క్రియేట్ అవుతుంది. అండ్ మంచి పాయింట్లు ఉన్నాయి. అండ్ ఈ వీడియోలో నేను చూసిన 3 ట్రైలర్స్ కూడా మూడు డిఫరెంట్ ఉన్నాయి. ఒకటి వాట్ ఈస్ ఏ కిల్లర్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఒకటి, అండ్ ఆల్సో ఒకటి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామా, అండ్ ఆల్సో ఇది ఒక సస్పెన్స్ సర్వైవల్ డ్రామా టైప్. ఎందుకంటే చంపేశారు కాబట్టి అని ఎట్లా బతికి బయటపడ్డారు అనేది చూడాలి. ఐఎమ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. అండ్ 4th నాడు చాలా సినిమాలు వస్తున్నాయి.
తమ్ముడు వస్తుంది, వీటన్నిటి మధ్యలో ఇవి ఎలా వస్తాయి చూడాలి. ఎక్సైటెడ్. మీ థాట్స్ ఏంటి అసలు చూసిన తర్వాత ఇవన్నీ నచ్చిందా నచ్చలేదు కింద కామెంట్స్లో చెప్పండి. ఇట్లా ట్రై చేస్తున్నా, అన్ని కుదరట్లేదు భయ్య, అన్ని సినిమాలకి సపరేట్ వీడియో చేయడం. ఒకసారి టైం కుదిరిన తర్వాత అన్ని ఒకటేసారి చూద్దాం అనుకుంటున్నా. మీకు ఎట్లా అనిపించింది కింద కామెంట్స్లో చెప్పండి. మా కంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కదా సాయంత్రం మ్యానుఫ్యాక్చరింగ్ సైనింగ్ ఆఫ్.